యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 12వ వార్డు ప్రజాపాలన గ్రామ సభలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. అభయహస్తం గ్యారంటీ దరఖాస్తులను ప్రజల వద్ద నుండి సేకరించి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి చేస్తామని తెలిపారు. అట్టడుగు వారికి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్ సుధా మహేందర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు బబ్బూరి, మౌనిక శ్రీధర్, రాజు, అధికారులు, స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు ఏ ఉద్దేశంతో ప్రభుత్వం వస్తే మాకు అభివృద్ధి అయితే మీరు గెలిపించినటువంటి గెలుపు మీలో భాగంగా మీ గ్రామంలో మీ వార్డులో వచ్చి గ్రామ సభ ద్వారా మనకు ఏదైతే కావాల్సినటువంటి ఈ 6 గ్యారంటీలలో మన ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేయడం జరిగింది. ఒకటి మా అక్క చెల్లెల కోసం, మా తల్లుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం. రెండవది పేదోడి కూడా కార్పొరేట్ స్థాయిలో అంటే పెద్ద హాస్పిటల్లో కూడా 5 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యం అందే విధంగా గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జబ్బులకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్న ఉద్దేశంతో 5 నుంచి 10 లక్షలు ఇచ్చి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టినాం. మిగిలిన 5 పథకాలను కూడా ఈ 90 రోజుల్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం మహాలక్ష్మి, గృహలక్ష్మి, చేయూత, రైతు భరోసా ఈ స్కీమ్లన్నీ కూడా గతంలో ఏదన్నా ఒక పని కావాలంటే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ పోయింది. అలా కాకుండా ఇలా ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్, ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్, మీ కమిషనరే మీ వాడకొచ్చి ఒకే దరఖాస్తు మీద ఈ స్కీమ్లన్నీ కూడా దరఖాస్తు చేసుకునే విధంగా, ఆ దరఖాస్తు కూడా ప్రభుత్వం మీ ఇంటికి పంపే విధంగా ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం గత 9.5 సంవత్సరాలుగా ఏ పేదోడికి ప్రభుత్వం నుంచి లబ్ధి జరగలే. కనీసం రేషన్ కార్డు లేకుండా ఈ తెలంగాణలో మనం జీవించినాం. పెన్షన్ లేక 4 ఏళ్ళ నుంచి కొత్త పెన్షన్ లేదు. ఇక డబుల్ బెడ్రూమ్ అన్నారు, మరి యాదగిరిగుట్టపట్నంలో కనీసం ఒక బెడ్రూమ్ కూడా రాలేదు. మరి ఇన్ని పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ 90 రోజులనే అమలు చేయడం కోసం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ ప్రజాపాలన కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ యాదగిరిగుట్టపట్నంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి లబ్ధి జరగాలనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో పెట్టిన ఈ ప్రజాపాలన అందరం సద్వినియోగం చేసుకొని ఎవరికి ఏ రకంగా లబ్ధి అవుతారో ఆ లబ్ధి ద్వారా నింపుకొని, ఎవరైనా చదువురాని వాళ్ళకు కూడా హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేసినాం. దానితో కూడా ఖచ్చితంగా మీరు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఎవరైతే ఏ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారో, ఎవరికైతే రేషన్ కార్డు లేదో, ఎవరికైతే పెన్షన్ లేదో, ఎవరికైతే ఇల్లు లేదో, అదేవిధంగా మహాలక్ష్మి పథకానికి, అదేవిధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు మన ప్రభుత్వం ఉచితంగా కరెంట్ అందిస్తుందని చెప్పింది. దాన్ని కూడా మీరందరూ దరఖాస్తు చేసుకుని వీటన్ని దరఖాస్తు అయిపోయిన తర్వాత సంక్రాంతి తర్వాత ఒక్కొక్కటి అంచెలంచెలుగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం ఇది ఒక మంచి చక్కటి అవకాశం కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ 9.5 సంవత్సరాలు మనం దగాపడ్డాం. ఏ ఒక్క స్కీమ్ కూడా మనకు అందలే. ఇప్పుడు మన చేతి ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం కాబట్టి ఇలా ప్రభుత్వమే దిగొచ్చి మన వార్డుకు వచ్చి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని అందరూ వాడుకోవాలి. దానికి చక్కగా నిజంగా స్పెషల్ ఆఫీసర్ కానీ, ఇక్కడ నుండి కమిషనర్ కానీ, మిగతా అధికారులు కూడా గ్రామాలలో ఒక పండుగ వాతావరణంగా మీకు అందిస్తున్నందుకు దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏ హైదరాబాద్ పోయినా ఎక్కడ పోయినా యాదగిరిగుట్ట అంటే మీకేం దయ అంటారు. నన్నే 10 మంది అడిగారు ఎక్కడ అంటే మాది యాదగిరిగుట్ట. అరే మీ యాదగిరిగుట్ట పెద్దగా బాగా అభివృద్ధి అయిందట అంటే, మొన్ననే ఇక్కడ కమిషనర్ గారు, లోకల్ ఇక్కడ కౌన్సిలర్లు లేదా చైర్మన్ గారితో గల్లి తిరిగితే అసలు నేను యాదగిరిగుట్టలోనే నివసిస్తున్నాం అంత బాధ అనిపించింది. ఆ డ్రైనేజీ సమస్యలు, అక్కడ గల్లీల సమస్యలు, రోడ్ల సమస్యలు అన్ని కూడా తిష్టవేసినాయి. మరి ఎక్కడైనా పోతేనేమో మీ గుట్ట అంటే అరే బాగా అభివృద్ధి అయిందట, మీకు బాగా ధనికులట అంటారు. ఇలా యాదగిరిగుట్ట పేరు మీద నిజంగా అందరి బతుకులు చంద్రబంధనం అయినాయి. రోడ్డు మీద షాపులు పెట్టుకుందామంటే షాపులకు కూడా స్థలం లేకుండా అయింది. ఇలా రోడ్డు వెడల్పు మీద, అక్కడాని అనాలోచితమైనటువంటి బ్రిడ్జిల మీద ఇలా స్థానికంగా స్వామివారిని నమ్ముకొని మనం జీవిస్తున్నటువంటి మన బతుకులే చంద్రమందిరమైన మరి పక్క జిల్లాలలో పక్క వాళ్ళేమో మీ గుట్ట అభివృద్ధి అయిందట, అందరు లక్షాధికారులు అంటే
ఇవాళ రోజు షాపు లేకపోతే పని చేసుకుంటే జీవనం గడపే పరిస్థితుల్లో ఇలాంటి స్కీములు మీకు ప్రభుత్వం గడవడం మన కుటుంబం గడవడానికి చాలా యూజ్ అవుతాయి. కాబట్టి ఈ ప్రజాపాలన ఇవాళ ఒక్క రోజు కాదు 6 తారీఖు వరకు కూడా దరఖాస్తులు తీసుకోవచ్చు. ఎవరైనా ఈ రోజు అందుబాటులో లేకపోతే ఈ ఒక్కరోజు సమయం కాదు 6 తారీఖు వరకు ఉన్నటువంటి ఇక్కడ మన అధికారులు కూడా రోజు తీసుకుంటారు. కాబట్టి మన బంధువులు ఏమైనా ఎమర్జెన్సీగా బయటకు పోయినా లేకపోతే ఎక్కడన్నా బతకనికి పోయినా వాళ్ళ తరఫున కూడా మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మంచి చక్కటి అవకాశం. ఈ 6 తారీఖు తర్వాత మళ్ళొక్కసారి వార్డులన్నీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులతోటి కానీ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ సహకారంతో మీ పట్టణ ప్రజలందరి సహకారంతో యారుతో ఇంకా కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రత్యేకంగా కూడా మనం నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో గుట్ట ఒకటే కొండ అభివృద్ధి అయితే కాదు, గుట్ట కింద మనం ఉన్నటువంటి వాళ్ళం మనం కూడా అభివృద్ధి కావాలి. కాబట్టి దాని మీద ఎక్కువ కూడా ఇవాళ ఇక్కడ దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. మీరందరి దీవెన వల్ల మీరు ఆస్వాదిస్తూనే ఇవాళ మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం. కాబట్టి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి 2 వారాలకు ఒకసారి గల్లీ మీ వార్డులు తిరిగి ఇక్కడ సమస్య మీద స్పందిస్తానని తెలుసు. ఏదున్నా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. గత ప్రభుత్వాలు వేరు, ఈ ప్రభుత్వాలు వేరు. గతంలో వాళ్ళు ఏం చేసారో నాకు సంబంధం లేదు. కానీ ఇక్కడనే నేను శ్రీరామ్ నగర్ లో పోలీస్ స్టేషన్ కూడా మా ఇల్లు ఉంటుంది. కాబట్టి ఎవరికే సమస్య వచ్చినా, ఎవరికే ఇబ్బంది ఉన్నా, గల్లీల సమస్యలు ఉన్నా మీ వాడిగా మీరు ఎన్నుకున్న వ్యక్తిగా మీకు సేవ చేయడానికి నేను ముందుంటా. కాబట్టి ఎవరే ఇబ్బంది ఉన్నా మీరు దరఖాస్తులు కానీ ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరంలోనే యారుట పట్టణాన్ని ఈ ఏరియాను కూడా డెవలప్ చేసుకుందాం. దాంట్లో మీరు అందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిరోజు కూడా అన్ని గ్రామాలలోకి వెళ్ళి అన్నగారు రోజు కూడా ప్రజలను కలిసి ఈ ప్రజాపాలన తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ ప్రజాపాలనలో మీకు అన్ని కూడా ప్రభుత్వమే మన దగ్గరకు వస్తుంది. మీకు ఏది కావాలన్నా రేషన్ కార్డా, పెన్షనా, ఇల్లా, 200 ఇంట్లో కరెంటా అన్ని వాడుకొని ఫామ్ ఫిల్అప్ చేసి ఇది ఒక రసీదు ఇస్తారు. రసీదు తీసుకోరి. మీకు ఎట్లా అనిపిస్తుంది పాలన? అందుకే దీన్ని సద్వినియోగం చేసుకొని ఎవరికి రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా 200 యూనిట్లు మీ గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలు కూడా మన ప్రభుత్వం మీకోసం అందిస్తుంది. ఇది ప్రజల పాలన. దీన్ని సద్వినియోగం చేసుకొని దరఖాస్తు మాత్రం తీసుకోండి. ఓకే.